ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేయడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు. నీవు దేవునికి విలువైన వ్యక్తివి అనే విషయంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. దేవునికి నేను ఎలా విలువైన వ్యక్తిని అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. మన బంగారానికో డబ్బుకో మన యొక్క హోదాకో పదవికో మనం విలువనిస్తాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు దేవునికి విలువైన వ్యక్తివి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆదికాండం 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చూస్తే, జలప్రళయం గతించిన తర్వాత నోవహు కుటుంబం మాత్రమే మిగిలి ఉన్నారు. అయితే దేవుడు ఒకే రీతిగా ఉన్న దేవుడు మానవుణ్ణి దీవించాడు. అంటే ఇక్కడ ఆలోచన చేయండి, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానున్న దేవుడు. అందుకే నోవహు తన కుటుంబం మిగిలిన తర్వాత నోవహు పైన తన యొక్క దృష్టి నిలిపాడు. నోవహు కృప పొందినవాడిగా నీతిమంతుడిగా ఉన్న నోవహును దేవుడు ఏం చేశాడంటే దీవించాడు. అయితే ఒకటి మనం అర్థం చేసుకుంటే, ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, అడవి జంతువులు, ఆకాశ పక్షులు, నేల మీద ప్రాకు ప్రతి జీవి మానవునికి అప్పగింపబడ్డాయి. కాబట్టి ప్రారంభంలో కూడా దేవుడు అదే మాటను దేవుడు చెప్పాడు. కానీ ఆదాము పాపం చేయటం బట్టి ఏమైందంటే దానిని కోల్పోయాడు. ఆదాము పాపం చేయడం బట్టి దానిని కోల్పోయాడు. కానీ కృపగల దేవుడు మరలా మానవునికి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ నోహుకి ఏమిచ్చాడంటే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే నీతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నానని, గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ వాని పాదముల క్రింద ఉంచి ఉన్నాను అని కీర్తనాకారుడు 8వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ నోహుకి విలువ కలిగిన వ్యక్తికి ఏం చేశాడంటే అధికారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది మనం ఏం చేస్తామంటే ఆ విలువైన వ్యక్తికి ఆహారం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. 9వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ప్రాణము గల సమస్త చరులు మీకు ఆహారమగును అంటాడు. కాబట్టి వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. దేవుడు ఆహారం ఇచ్చి పోషించే దేవుడు. ఆయన గుప్పిలి విప్పితేనే మనం తృప్తి పరచబడగలము. కాబట్టి మానవులకు మాత్రమే కాదు, కానీ కీర్తనాకారులలో మనం చూస్తే 145వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తే, ఆయన కాకులకు కూడా ఆహారం ఇచ్చిన దేవుడు. ఆయన ఆహారము ఇవ్వకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇప్పుడు కరువు దినాలు వస్తున్నాయంటున్నారు, వర్షాలు ఉండవంటున్నారు, భూములు బీడిపోతూ ఉన్నాయంటున్నారు, రైతులు గోల చేస్తూ ఉన్నారు, గొగ్గులు ఎత్తుతూ ఉన్నారు, పంట వేసామే, విత్తనాలు జల్లేమే, మొలకలు లేవే అనే ఆలోచన వారి జీవితంలో ఉంది. ఒకటి అర్థం చేసుకుందాం, రైతు ఎంత సాగు చేసినా, ఎంత దున్నినా, ఎంత మొలకలు విత్తనాలు వేసినా, ఆకాశము నుండి దేవుడు వర్షం కురిపించకపోతే భూమి మీద విత్తనం అనేది ఫలింపడానికి అవకాశం లేదు, ఆహారం అనేది రావడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మానవుడు దేవుని మాట విన్నాడో ఆ మానవుడికి అధికారం ఇచ్చి ఆ మానవుడికి ఆహారం ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే మూడోదిగా మనం ఆలోచన చేస్తే అభివృద్ధి చెందమని చెప్పాడు. అందుకనే ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మనము అభివృద్ధి చెందాలని ఆయన ఆశ. భౌతికంగా అభివృద్ధి చెందాలి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి, కుటుంబముగా మరియు అన్ని విషయాలలో కూడా అభివృద్ధి చెందాలి. నా ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలలో నువ్వేం చేస్తావు? ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు అని దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి. ఇలా మనం అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? నీ అన్న, నీ అక్క, నీ తమ్ముడా, నీ చెల్ల, నీ బంధువా, నీ స్నేహితుడా, నీ రక్త సంబంధ, లేతే దేవుని యొక్క సేవకుల ఎవరు ఉంటారు అభివృద్ధి చెందాలని కోరుకునేవారు? నిన్ను పిలిచిన దేవుడే అభివృద్ధి చెందించగలడు.
నిన్ను పిలిచిన దేవుడే నీకు ఏది కావాలో దానిని దయచేసి నిన్ను అభివృద్ధి చెందగలడు. అందుకనే మనుషులు మనం అభివృద్ధి చెందితే ఓర్చుకోలేరు. ఆత్మీయంగా అభివృద్ధి చెందినా ఓర్చుకోలేరు, శారీరకంగా అభివృద్ధి చెందినా ఓర్చుకోలేరు, కుటుంబంలో అభివృద్ధి చెందినా ఓర్చుకోలేదు, సంఘ పరిచయంలో అభివృద్ధి చెందినా ఓర్చుకోలేరు. కాబట్టి ఆలోచన చేయండి. కానీ దేవుడు ఏమాత్రం మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వంటే ఆయనకి ఇష్టం. అందుకే మీరు ఫలించుట వలన తండ్రి సంతోషించును. కాబట్టి నువ్వు మొట్టగా దేవుడిచ్చిన అధికారముని నువ్వు దుర్వినియోగం చేసుకుండా అధికారానికి లోబడి నీవు ఆత్మీయ విషయంలో ఎదుగుతూ అభివృద్ధి చెందితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించగలడు. ఒక నోహునే కాదు, ఆ నోహు కాలంలో చేస్తాడండి దేవుడు. ఇప్పుడేం చేస్తాడో మనకి అని అనుకోకండి. ఆయన నిన్న నేడు నిరంతరం ఆయన ఒకే రీతిగా, ఇప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఒకే రీతిగా ఉన్న దేవుడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మానవునికి ఒక విలువైన వ్యక్తిగా చేశాడు. ఆయన ఒక విలువైన వ్యక్తిగా మానవుణ్ణి ఆయన చేశారు. అందుకని ఒక విలువైన వ్యక్తిగా కూడా ఆయన గుర్తించారు. కాబట్టి అధికారం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, అదే రీతిగా అభివృద్ధి చెందమని ఆయన చెప్పాడు. ఎవరు నీ అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు ఈరోజు? ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. దేవుడు మానవునికి అధికారం ఇచ్చి ఆహారం ఇచ్చి అభివృద్ధి పొందమని చెప్పాడు. ఎందుకంటే మనం ఆయన దృష్టిలో విలువ కలిగిన వ్యక్తులం. హల్లెలూయా. ఎంత విలువ, ఇంత విలువ ఎందుకు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన స్వరూపంలో చేయబడ్డాం. ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, స్నేహితుడా నీవు జీవిస్తున్న జీవితం నిన్ను విలువైన వాడిగా దేవుడు ఎంచడం బట్టి కలిగింది. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేద్దాం. నీవు ఆయన స్వరూపంలో చేయబడ్డావు. అందుకే దేవుడు నిన్ను విలువైన వాడిగా ఎంచాడు. ఏ మనుషుడు, ఏ వ్యక్తి నిన్ను విలువైన వాడిగా ఎంచకపోవచ్చు, కానీ నీవు ఆయన స్వరూపంలో చేయబడ్డా కనుక నిన్ను విలువైన వాడిగా చేశాడు. అందుకనే నువ్వు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠుడుగా ఉన్నావు అని మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 26వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు నిన్ను విలువైన వానిగా ఎంచినందుకు నువ్వేం చేయాలి అంటే దేవుని స్తుతించాలి. దేవా, నన్ను ఇంత విలువైన వాడిగా నువ్వు చేసి నాకు అధికారం ఇచ్చి, నా హక్కు ఆహారం ఇచ్చి నాకు అభివృద్ధినిచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలని నిత్యము దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఈవును బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి నీవు దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. ఈ దినము దేవుని యొక్క విలువైన వ్యక్తిగా నిన్ను చేసిన దేవుని వైపు నీవు కన్నులెత్తి నీవు స్తుతించగలిగితే, దేవా నన్ను విలువైన వ్యక్తిగా ఉంచుచున్నందుకు కూడా స్తోత్రాలు. నీవిచ్చిన అధికారాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ జీవించే కృప, నిన్ను మహిమపరిచే కృప, నిన్ను స్తుతించే కృప, నిన్ను ఆరాధించే కృప, నాయన నాకు ఇచ్చిన అభివృద్ధిని బట్టి, నాకు ఇచ్చిన ఆహారము బట్టి కూడా నీకు స్తుతులు అని చెల్లిస్తూ నిత్యము దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. నీవేమై ఉన్నావు అది దేవుని కృప వల్లనే అనే విషయాన్ని మర్చిపోకుండా నీకు ఇచ్చిన విలువైన వానిగా ఎంచిన దేవుణ్ణి నీవెప్పుడు స్తుతించు. నీవు దేవునికి విలువైన వ్యక్తివి అని లోకంలో విలువ లేని వ్యక్తిగా చూసేవారి వైపు కాదు, కానీ నిన్ను విలువైన వానిగా గుర్తించిన దేవునికి ఎప్పుడూ స్తుతులు చెల్లించు. నీ జీవితంలో ఆయన ఇచ్చిన అధికారం, ఆయన ఇచ్చిన ఆహారం, ఆయన ఇచ్చిన అభివృద్ధిని బట్టి దేవునికి
మహిమ కలిగిన వ్యక్తిగా జీవించు, నిన్ను అభివృద్ధిపరిచి విస్తరించి సహాయం చేసి అన్ని విషయాలలో బలపరిచి దీవించును గాక. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.